అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ ఉసిరికాయ క్యాండీ అండి. ఉసిరికాయలు అంటేనే అందరికీ చిన్నతనంలో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఉసిరికాయలని కొంచెం నిమ్మకాయ అంటే ఉప్పు కొంచెం అద్దుకొని బుగ్గను పెట్టుకొని వెళ్తుంటాము. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి ఉసిరికాయని చూసినప్పుడైనా. ఎంతమందికి గుర్తుందో లైక్ షేర్ చేయండి. అలాగే ఈ ఉసిరికాయ క్యాండీ వచ్చి మనకు జుట్టు రాలిపోతుంటుంది ఎక్కువగా. ఒక మీడియం ఏజ్ వచ్చిన తర్వాత ఆ రాలడం తగ్గుముఖం పడుతుందండి ఉసిరికాయ క్యాండీని రోజు మన డైట్లో తీసుకున్నట్లయితే. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈ ఉసిరికాయల్ని మనకు కార్తీక మాసంలో కానీ వేసవి కాలంలో బాగా దొరుకుతుంటాయి. ఇలా అందుబాటులో ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు. బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఆవిరిలో ఉడికిస్తున్నానండి, డైరెక్ట్గా ఉడికించట్లేదు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి. ఇవి ఉడకడానికి కొంచెం పెద్దవిగా ఉంది, లైట్గా తొందరగా అవ్వదు. అందువల్ల ప్రెషర్ కుక్కర్లో అడుగు బాగాన నీళ్ళు వేసేసుకొని పైన ఒక గిన్నెలో ఉసిరికాయలన్నింటిని వేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకోండి. ఇలా విజిల్ కూడా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ ఉడికిపోయి ప్రెషర్ బాగా తగ్గిన తర్వాత వేడిందో లేదో ఒకసారి టచ్ చేస్తున్నాను. గోరువెచ్చగా ఉందండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకొని ఉసిరికాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం గట్టిగా అలా మధ్యలో ప్రెస్ చేసామంటే గింజ మాత్రం సపరేట్ అయిపోతుంది. ఈ ఉసిరికాయని పెద్దదిగా అలాగ ఉంచకుండా చిన్న చిన్నగా కట్ చేసినట్టుగా నీట్గా వచ్చేస్తుంది. అలా ప్రెస్ చేసామంటే ఇలా ఎన్ని ఉసిరికాయలు అంటే అన్ని ఉసిరికాయలని గింజలు మొత్తం సపరేట్ చేసేసుకోండి. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ నేను ఉసిరికాయలు 1/2 కిలో తీసుకున్నాను. మీకు మరీ ఎక్కువ క్వాంటిటీ మీకు అందుబాటులో ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ మోతాదు చేసుకొని దాచుకోవచ్చు. ఇలా అన్ని ఉసిరికాయ ముక్కల్ని సపరేట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని కొంచెంసేపు చల్లారి పెట్టేసుకుందాము. కొంచెం వేడేం లేకుండా ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక మందపాటి మనకు ఈ ఇలా పులుపు వస్తువులు ఏదైనా చేసుకునేటప్పుడు అయితే గాజువు కానీ ఫైబర్ కానీ వాడుకోండి. గిన్నెలవంతా ఇలా ఫైబర్ బౌల్ తీసేసుకొని 1/2 కిలో ఉసిరికాయలకి 250 గ్రాములు పంచదార అండి. ఈ పంచదార అయితే కరెక్ట్గా ఉంటుంది. అలాగే నిమ్మకాయ అయితే ఒకటి తీసుకుంటున్నాను, పులుపు సరిపోతుంది. మరి పులుపు తక్కువగా ఉంది, చిన్న కాయగా ఉందంటే 2 కాయలు వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసాన్ని పంచదార వేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కల పైన జ్యూస్ లాగా పిండేసుకోండి. మరి గట్టిగా పిండకండి, కొంచెము నసురు వాసన వస్తుంది. ఈ రసం అంతా పంచదార అంతా ఉసిరికాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. గాజు సీసాలో కానీ లేదు ప్లాస్టిక్ డబ్బాల్లో చేసుకున్న ఏమాత్రం గిన్నెలు పాడవకుండా ఉంటాయండి. మనము స్టీల్స్లో చేసుకున్నట్లయితే గిన్నె పాడైపోతుంది. అందువల్ల ఇలా ఫైబర్లో చేసుకున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అర్ధగంట సేపు అలా వదిలేసేయండి. అర్ధగంట తర్వాత ఉసిరికాయ ముక్కలకి బాగా పంచదార కరిగిపోయి జ్యూస్ లాగా పట్టేసుకుంటుందండి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కను ఒకసారి తిని చూడండి. అంటే మనకు మినిమం ఒక రోజు అయితే ఉసిరికాయ ముక్కకి తీయగా ఉంటుంది, లేదు అంటే పుల్లగా ఉంటుందండి. ఈ పాకం పంచదార అంతా పట్టుకోవాలి, తీయగా ఉండాలి. అలా ఒక రోజు అయితే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగు ఇలా చూపిస్తున్న విధంగా పంచదార ఇవన్నీ కరిగిన తర్వాత ఇవి ఆమ్లా జ్యూస్ అవుతుందండి. ఆమ్లాలో ఉండే పులదనం అంతా ఈ వాటర్లో వస్తుంది. ఈ ఆమ్లా జ్యూస్ని పడేయకండి, వడగట్టేసుకొని మనం జ్యూస్ లాగా స్టోర్ చేసుకొని వారంలో తీసుకొని తాగొచ్చు. పొద్దున పూట కానీ లేదు మనం ఒకేసారి తాగేయాలన్నా తాగేయచ్చు. ఇలా నేనైతే ఫైబర్ ప్లేట్స్ ఇలా చేసుకుంటున్నానండి. ఈ ప్లేట్లో ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా సపరేట్ చేసేసుకోండి. వాటర్ ఏం లేకుండా బాగా వడగట్టి తీసుకోవాలి. అలాగే కాటన్ క్లాత్ ఏదైనా పల్చటిది పైన ఇలా కవర్ చేసేసుకొని 2 పక్కల క్లిప్ పెట్టేసుకొని ఎండలో పెట్టుకుంటే దుమ్ము ధూళి ఏం పడకుండా ఉంటుంది. 2 రోజుల్లో ఎండిపోతుందండి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ మనము ఉసిరికాయ జ్యూస్ వడగట్టుకున్నాం కదా, అందులో కొంచెం నిమ్మకాయ వేసుకుంటున్నానండి. మరీ ఒగురుగా ఉంది, కొంచెం పొల్లగా అంటే జ్యూస్ లాగా తాగేయచ్చు కాబట్టి వేసుకున్నాను. అలాగే ఇందులో పంచదార ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా పంచదార అయితే ఏం వేయట్లేదు. కొంచెం పుల్లగా నందువల్ల కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మన ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిదే. ఇవాళ 2 రోజులు అయిపోయిందండి. ఉసిరికాయ ముక్కలు కూడా బాగా ఎండిపోయాయి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉంటే చాలు. మరి బాగా ఒడియాల్లాగా ఎండబెట్టేసాం అనుకోండి, నమిలేటప్పుడు గట్టిగా ఉంటుంది, పెద్ద వయసు వారు తినలేరు. అందువల్ల ఇలా
ఎండితే చాలు. అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా జిగురు లేకుండా ఉంటే చాలండి. ఇలా ఎండిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఈజీగా ఉంటుందండి. మీకు ఈ ఉసిరికాయ క్యాండీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకొని మీ డైట్లో వాడుకోండి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.